అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఆల్ఫాయు ఓమెగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. మన ప్రభు చనిపోయి తిరిగి లేచిన తరువాత పద్మాసు దీవిలో భక్తుడైన యోహానుకు ప్రత్యక్షమే సెలవిచ్చిన మాట. అల్ఫాయు నేనే అంటే ఆది నేనే, ఒమేగా నేనే అంటే అంతము నేనే అని అర్థము. మన ప్రభు ఆదియు అంతమునై ఉండి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో సజీవుడై ఉండువాడు. ఆమెన్. సమస్తమును ఆయన మూలముగా కలిగిందే, ఆయన లేకుండా ఏదియూ కలగలేదు. సమస్తమును ఆయన తన ఆధీనంలో ఉంచుకొని సర్వాన్ని పరిపాలిస్తున్న మహాదేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమెన్. అటువంటి మహాదేవునికి కుమారులుగాను కుమార్తెలుగాను మనం ఈ లోకంలో జీవించుట ఎంత భాగ్యము. తన్ను ఎందరూ అంగీకరించరో వారికందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారమిచ్చినని పరిశుద్ధ లేఖనము బోధిస్తోంది. ఆయనను మన దేవునిగా, రక్షకునిగా, ఆదరణకర్తగా, స్నేహితునిగా, పెళ్లి కుమారునిగా మన హృదయములో అంగీకరించితే చాలు. ఆయన బిడ్డలుగా ఆయనతో పాటు యుగ యుగములు జీవిస్తాము. ఆమెన్. హల్లెలూయా. ప్రభువా, మీ కుమారులుగాను మీ కుమార్తెలుగాను మమ్మలను చేసుకొని మీ రాజ్యములో చేర్చుకున్నట్లు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కొందనాలు. ఆల్ఫాయు ఒమేగయు అనగా ఆదియు అంతమును మీరే ప్రభువా. మీరు లేకుండా ఈ లోకంలో ఏదియూ కలుగలేదు. సమస్తమును మీ నోటి చేత సృష్టించారు. మమ్మల్ని ప్రభువా మీ చేతులతో, పరిశుద్ధమైన చేతులు సృష్టించారు నాయన. అటువంటి మా కోసము ఈ లోకంలోకి వచ్చి మీ ప్రాణాన్ని పెట్టారు. మేమంటే ఎంత ప్రేమ ప్రభువా. మా జీవితంలో మిమ్మల్ని చేర్చుకొని మీ కుమారులుగాను కుమార్తెలుగాను ఈ లోకంలో జీవిస్తున్నాయినా సదాకాలం యుగయుగములు రాబోతున్న రాజ్యంలో మీతో కలిసి జీవించినట్లుగా మీ కృప మాకు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరము.